ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాధా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 72,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారన్నారు. గతంలో ఎవరూ ఇంతటి మెజారిటీ సాధించలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ 32,000 మెజారిటీ సాధించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం అందించిన ప్రజల రుణం తాము తీర్చుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాటి నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి విశేష కృషి చేశారన్నారు. ముఖ్యంగా ముంపు సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. మాజీ ఎంపీ భరత్రామ్ తన అనాలోచిత నిర్ణయాలతో ఇరుకుగా మార్చేసిన రోడ్లను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గాలి పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీకి ఇక బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నారు. రాంబాబు మాట్లాడుతూ టీడీపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే టీడీపీ అన్నారు. ఇదే సూత్రం సంక్షేమానికి కూడా వర్తిస్తుందన్నారు. బుధవారం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తిలక్ రోడ్డు టీడీపీ కార్యాలయం నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా తరలి వెళుతున్నామన్నారు. నాయకులు సూరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్, అడ్డగర్ల ఆనంద్, బంగారు నాగేశ్వరరావు, చింతపల్లి నాని, సలాది ఆనంద్, పిల్లి శ్యామ్, సనపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, కిస్టోఫర్, సిద్ధార్థ్ త్రినాథ్, ఆర్డి లోకేష్, వారాధి నాగబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కూటమి తరపున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి 72,000 ఓట్లు మెజారిటీతో ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నందుకు రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ముంపు సమస్య మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. ఉన్న రోడ్లన్నీ కూడా ఇరికిరికి చేసేశారు పాత ప్రభుత్వం. ఉన్నట్లకే పౌడర్లు రాసి సెంట్లు పూసి రంగులేశారు తప్పితే ఏ విధమైన అభివృద్ధి లేదు. దీనందరినీ కూడా మొత్తం చేసి ఈ పౌడర్లన్నీ తుడిసేసి శాశ్వతంగా కట్టడాలు చేసి రహదారులన్నీ కూడా వెడల్పు చేయవలసిన పరిస్థితి ఆదిరెడ్డి వాసు గారి మీద ఉంది. వారంతా కూడా మీకు చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నారు. ఇక నుంచి కూడా దాని మీద కూడా వారు దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పుడు మన వాసు గారు ఎలాగొచ్చారంటే ప్రజలందరూ కలిపి కంకణం కట్టుకుని ఇటువంటి ఆయన్ని గెలిపిస్తే రాజమండ్రి శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనలో వారందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి 100% మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు 100% మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, లేదా సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సంక్షేమం. అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం ముందే కిలో ₹2 బియ్యం. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి మొన్న వాసు గారు వెళ్ళడం జరిగింది. ఎంతవరకు పనులు అయినాయి, మిగతా పనులు ఏం చేయించాలి అంటే నెగ్గినంటే ప్రమాణ స్వీకారం కూడా జరగకముందే రాజమండ్రి పద్ధతులు వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయని కూడా సౌకర్యంగా మార్చాలనే ఉద్దేశంతో మొన్న ఆయన వెళ్ళడం జరిగింది. అదంతా పరీక్షించి సంబంధిత అధికారులందరికీ సూచనలు, సలహాలు ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగింది. ఆడేదో చిన్నపాటి సంఘటన జరిగింది. దానికి ఆ సంఘటనకి ఆ రోజే సాయంత్రం పాత్రికేయ మిత్రులను అందరూ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మనం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ మనం నెగ్గింది, ఇంత టాప్ మెజారిటీ ఇచ్చి నెగ్గించింది మన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప కక్ష చెరుపు సాధులు పెట్టకూడదు అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఏ వార్డులోనున్నా ఏదన్నా సంఘటనలు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తీసుకొస్తే మేము దాని పరిష్కార మార్గం చెప్తాం. కానీ మీరు మాత్రం స్వతంత్రంగా తీసుకొని ఎవరి మీద కూడా తిరుగుబాటుదనం చేయొద్దని చెప్పి వాసు గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. పాదయాత్రలో జాంపేట్ సెంటర్లో ఐస్ వాటర్ ఐస్ చేసి కొట్టడం రైతుల మీద, అలాగే పెట్రోలు సీసాలు బాంబుల కింద విసరడం,
అలాగే అన్నీ చాలా దారుణాలు చేశారు. అదే రోజు చెప్తున్నాను, ఇవాళ వాసు గారు చెప్పినట్టు ఈ ఎంపీ భరతరామ్ గారు తప్పు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకండి అని వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ క్యాడర్కి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేశారా అంటే ప్రోత్సహించింది ఆయనే కాబట్టి ఇలాంటివి చేయలేదు. ఇలాంటివన్నీ చేసి ఇవాళ వాసు గారిని విమర్శించడం. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినది, రేపు ప్రమాణ స్వీకారం ఉంది, అయిన వెంటనే కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసి అన్ని ఏరియా వార్డు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలిచి జాగ్రత్తగా పరిపాలన చేయాలి, వార్డు అభివృద్ధి కోసం మీ వార్డులో పనులు ఏమున్నాయో ముందు అట్లాంటి లిస్ట్ ఎత్తండి అని చెప్పి సూచనలు కూడా చేయబోతున్నారు వాసు గారు. అదే బాటలో నడుస్తుంది తప్ప మేము లేదు. అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే సుధాకర్ని చంపేసినట్టు, లేకపోతే గుండు గీసి ఊరేగించినట్టు ఎస్సీలని, లేకపోతే మన పట్టాభి గారిని కానీ అలాగే కొల్లి రవీంద్ర గారిని కానీ త్రిపుల్ ఆర్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా నానాహింసలు పెట్టారు. త్రిపుల్ ఆర్ గారిని అయితే ఇంకా కాళ్ళని నేల మీద ఒక నెలపాటు కింద పెట్టలేమని దారుణంగా కొట్టి హింసించారు. ఇది కాదండి రెడ్ బుక్ అంటే. ప్రజలకు సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో అవన్నీ ఎలా పాడు చేశారో, ఎలా తినేశారో, ఎలా ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా తీసి వీళ్ళు ఏమైతే తిన్నారో ప్రజల సొమ్ముని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేశారో దాని మీద దృష్టి పెట్టి చట్ట ప్రకారంగా వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్షించడం అన్నదే